తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, తృతీయ స్థానంలో కేతు సంచారం నడుస్తుంది, చతుర్థ స్థానంలో శుక్ర సంచారం, పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం, షష్ఠ స్థానంలో రవి బుధుల సంచారం, భాగ్యస్థానంలో రాహు సంచారం, దశమ స్థానంలో గురుని యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఈ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ధైర్య సాహసాలు పెరగగలవు. నూతన వస్తు వాహనాలు కొనటి యందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. గృహ ప్రయత్నాలు చేయవారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితంగా మనం చెప్పవచ్చు. అలాగే సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉండడం, ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగం వారు కానీ, అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితములు వీరికి ఉండగలవు. అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వారితో స్వల్ప భేదాభిప్రాయాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేయ వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అలాగే వృత్తి వ్యాపారాలు కూడా ప్రోత్సాహకరంగా ఉండడం, నూతన వృత్తిగా ఆలోచించడం, నూతన ప్రయత్నాలు చేయడం, ఈ ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వారం ప్రారంభంలో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ వారం మధ్య నుండి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. ప్రయాణాలు అనుకూలించడం, ముఖ్యంగా విదేశీ ప్రయత్నాలు చేయవారికి ఈ వారం మధ్య నుండి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వారం చివరిలో వృత్తి వ్యాపారాదులపై వాటి యొక్క అభివృద్ధికై వీరు నూతన మార్గాలను అన్వేషించుట జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం మంచిది. లేక ఆంజనేయ స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీసను పఠించడం కూడా వీరికి మంచిది.